బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారంతో మల్లారెడ్డిని పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తమ కుటుంబ సభ్యులకు వద్దని మల్లారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారేది లేదని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారంతో మల్లారెడ్డిని పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తమ కుటుంబ సభ్యులకు వద్దని మల్లారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారేది లేదని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాజీ మంత్రి మల్లారెడ్డి కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది. నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా కేసీఆర్ కు తన అభిప్రాయాన్ని మల్లారెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. పార్టీ మారేది లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించినట్టు చెప్తా ఉన్నారు. మల్లారెడ్డి అనుచరులు కొద్దిసేపటి క్రితం కలిసి ఇదే అంశంపై పార్టీ అధినేతతో చర్చించి జరుగుతున్న ప్రచారం అంతా తప్పుడు ప్రచారం అని స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి తోడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రేస్ లో తమ కుటుంబం లేదని, తమ కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తాము పూర్తిగా సహకరిస్తామని, విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం తాము కష్టపడి పనిచేస్తామని పార్టీ అధినేతకు మల్లారెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. గత 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారానికి మల్లారెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ ని కలిసి ప్రచారానికి అయితే పులి స్టాప్ పెట్టారు. సుమిత్ర, అంటే శ్రీకాంత్, కాంగ్రెస్ లో చేరను అని చెబుతూనే ఎంపీ టికెట్ మాకొద్దు అని చెప్పడాన్ని ఎలా చూడాలి? అంటే ఎంపీ టికెట్ కావాలని అందరూ ఆశిస్తూ ఉంటారు, వద్దు అనడాన్ని ఎలా చూడాలి? గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి టికెట్ కావాలని కోరినప్పటికీ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరన్న సంకేతాలను మల్లారెడ్డి ఇస్తూనే ఉన్నారు. ఈ రోజు అదే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కు వివరించినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు అంటే ఇప్పటికే గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన అల్లుడికి టికెట్ ఇచ్చినప్పటికీ ఎంపీ అభ్యర్థిగా అల్లుడు ఓటమి చెందారు. ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో తాను తన అల్లుడు ఇద్దరం ఎమ్మెల్యేలుగా విజయం సాధించామని, మరోసారి కూడా తమ కుటుంబానికే ఎంపీ టికెట్ కేటాయించినట్లయితే పార్టీ కార్యకర్తల్లో కానీ నియోజకవర్గంలో కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయాన్ని మల్లారెడ్డి కేసీఆర్ ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఆదేశాలకు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని చెప్తున్నాయి. ఎంపీ టికెట్ మాత్రం రేసుల నుంచి తాము తప్పుకున్నట్లు స్పష్టమైన సంకేతాలను మల్లారెడ్డి ఇచ్చారు. సుమిత్ర, అంటే శ్రీకాంత్, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రేస్ లో నుంచి మల్లారెడ్డి తప్పుకుంటే, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు తప్పుకుంటే అక్కడ ఇంకా రేస్ లో ఎవరుండే ఛాన్స్ ఉంది? అంటే ఇప్పటికైతే 4 పేర్లు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అయితే కొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరి పోటీ చేస్తామన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో 6 ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ బీజేపీల నుంచి కూడా ఒకరిద్దరు కీలక నేతలు టచ్ లో ఉన్నారు. వారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలో జరుగుతున్న చర్చల ప్రకారం బీసీ నేతకు ఈసారి మల్కాజ్గిరి టికెట్ ఇస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అంటే బీసీ నేతలను మనం పరిశీలించినట్లయితే ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తో పాటు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన మరో నేత పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరి ఎంపీ టికెట్ గా పోటీ చేస్తారన్న అభ్యర్థుల పేర్లను ఇంకా పార్టీ వెల్లడించడం లేదు. అయితే రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని మాత్రం రంగంలోకి తీస్తామని పార్టీ చెబుతుంది. షమీపూర్ రాజుతో పాటు మరికొంతమంది నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. పార్టీ అధినేత అంటే పార్లమెంటు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష నిర్వహించి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.